వరల్డ్ కిడ్నీ డేను 2026 మార్చి 12న అందరికీ కిడ్నీ ఆరోగ్యం ప్రజల సంరక్షణ భూమి రక్షణ అనే థీమ్తో నిర్వహించనున్నారు. ఈ రోజు కిడ్నీ వ్యాధులు పెరుగుతున్న సమస్యపై అవగాహన పెంచడం మరియు తొందరగా గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడమే లక్ష్యంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా గురువారం నాడు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ప్రముఖ కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ ఏకే చక్రవర్తి, డాక్టర్ మస్తాన్ వలి, డాక్టర్ రాకేష్ మరియు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరికి క్రానిక్ కిడ్నీ వ్యాధి ఉండే అవకాశం ఉంది మరియు ఇది ప్రారంభ దశల్లో లక్షణాలు లేకుండా ఉండవచ్చు. నియమిత ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, డయాబెటీస్ మరియు రక్తపోటు నియంత్రణ కిడ్నీ వ్యాధి నివారణకు చాలా ముఖ్యమైనవి. ఈ సంవత్సరం థీమ్ అందరికీ సమానంగా కిడ్నీ చికిత్స అందుబాటులో ఉండడం మరియు పర్యావరణానికి అనుకూలమైన వైద్య విధానాల అవసరాన్ని కూడా ప్రస్తావిస్తుంది. ప్రజలు తమ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవగాహన పెంచుకొని నిరోధక చర్యలు తీసుకొని అవసరమైనప్పుడు వైద్య సహాయం పొందాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మనందరికీ తెలిసిందే వరల్డ్ కిడ్నీ డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది మనం ప్రతి సంవత్సరం మార్చ్ 2వ గురువారం రోజు సెలబ్రేట్ చేస్తున్నాం. సో ప్రతిసారి కూడా ఒక కాన్సెప్ట్, ఒక థీమ్ అనేది చెప్తారు. ఈ థీమ్లో అంటే మనకి ఈ డే సెలబ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ప్రజల్లో అవగాహన పెరగడానికి, కిడ్నీ వ్యాధుల గురించి అవగాహన పెరగడానికి, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమొస్తున్నాయి ఏంటి అని చెప్పడానికి చేస్తారు. సో ఈసారి థీమ్ ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, కేరింగ్ ఫర్ పీపుల్ అండ్ ప్రొటెక్టింగ్ ద ప్లానెట్. అంటే ఇక్కడ 3 డిఫరెంట్ ఇష్యూస్ ప్రజల్లోకి తెలపాలని. ఒకటేంటంటే ఈరోజు చూసామంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక 85 కోట్ల మంది కిడ్నీ వ్యాధి బాధపడి ఉన్నారు. అంతమందిలో 40% దానిలో మెయిన్ కారణం షుగరు, బీపీ వల్ల. సో ఈ షుగరు, బీపీ అనేది కానీ ఉండేవాళ్ళు అర్లీగా కానీ కనుక్కుంటే చిన్న టెస్ట్, చిన్న ఒక యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, హార్డ్లీ ఒక 100-200 రూపాయల నుంచి కాదు, ఇదే కానీ కనుక్కుంటే చాలామందికి కూడా మనకి కాంప్లికేషన్స్ లేకుండా కిడ్నీ ప్రాబ్లం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో అది అవేర్నెస్, జనరల్ పబ్లిక్ అవేర్నెస్ రావడానికి. షుగరు, బీపీ ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా యూరిన్లో ఆల్బుమిన్, బ్లడ్లో క్రియాటిన్ అనే టెస్ట్ చేసుకోవాలనేది సలహా ఒకటి. రెండోది, ఈ కిడ్నీ జబ్బులకి అవగాహన కానీ లేకపోతే యాక్సెస్ టు మెడికల్ కేర్ అంటే వాటికి అప్రోచ్, డాక్టర్స్ అప్రోచ్ అనేది కూడా మన దేశంలో చాలా వ్యత్యాసం ఉంది. ప్రజల్లో కూడా డబ్బు ఉన్న వాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, అట్లాగే పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి, పట్టణంలో ఉండే వాళ్ళకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ కూడా తగ్గించాలి మెయిన్గా. అంటే ఈ ట్రీట్మెంట్ అంటే ఇది చిన్న టెస్టులతో ఎర్లీగా కనుక్కుంటారు కాబట్టి ప్రజల్లో ఈవెన్ మనకి పూర్ ఏరియాస్లో కూడా మనం గవర్నమెంట్ తరఫున మనం చిన్న టెస్టులతో ఎర్లీగా కనుక్కొని మనం వాటికి సంబంధించి ట్రీట్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి ఫర్దర్ డ్యామేజ్ కాకుండా కిడ్నీస్ చూడాలనేది సెకండ్. ఇది మూడోది వచ్చేసి ప్లానెట్ ప్రొటెక్షన్. మనకి అందరం డయాలసిస్ అనుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఈ డయాలసిస్ నుంచి వచ్చే వాళ్ళ వల్ల చాలా ఎన్విరాన్మెంట్ మీద చేంజ్ ఉంటుంది. ఒక డయాలసిస్ చేయాలంటే దాదాపు ఒక 500 లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఒక డయాలసిస్లో 500 లీటర్ల నీరుని మనం యూజ్ చేస్తున్నామంటే ఆ నీరు తీసుకురావడం, వాటి నుంచి వచ్చే వేస్ట్ని క్లియర్ చేయడం కానీ, అదేవిధంగా డయాలసిస్ చేసేటప్పుడు ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. ఒక్కొక్క డయాలసిస్కి దాదాపు 2 నుంచి 2.5 కిలో ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా మూడోది మనకి ఎనర్జీ కన్సంప్షన్. ఒక్కొక్క డయాలసిస్ మిషన్లో దాదాపు 15 kWh అంటారు, అంత ఎనర్జీని కన్సంప్షన్ చేస్తుంది. సో మనకు ఒక డయాలసిస్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్ మీద కూడా ఇంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో వీటిని ఎట్లా మినిమైజ్ చేయాలి అనేది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ గ్రీన్ డయాలసిస్ అంటారు. ఈ గ్రీన్ డయాలసిస్లో ఏంటంటే మనం ఈ ప్లాస్టిక్ ఉత్పత్తిని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి ఒకటి. అదేవిధంగా కరెంట్ యూజ్ అనేది, సోలార్ని మనం యూజ్ చేస్తే ఆటోమేటిక్గా పవర్ యూసేజ్ అనేది మనం ఈ కార్బన్ ఎమిషన్ అనేది తగ్గుద్ది అనేది ఒక కాన్సెప్ట్. కానీ అదేవిధంగా వాటర్ని మినిమంగా చేసి ఎంతవరకు డయాలసిస్ చేయాలి, ఇట్లా రకరకాల కాన్సెప్ట్స్తో ఈ గ్రీన్ డయాలసిస్ అనేది ఎంకరేజ్ చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు అపోలోలో మనం దాదాపు గ్రీన్ డయాలసిస్కి దగ్గరలో ఉన్నాం. ఒక సోలార్ విషయంలో ఫ్యూచర్లో అది కూడా మనం సోలార్ పెట్టి డయాలసిస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో ప్రాపర్ గ్రీన్ డయాలసిస్ చేసి చేయబోయే మొదటి యూనిట్ మన హాస్పిటల్ అవ్వచ్చు. అండ్ అదర్ వే రౌండ్, ఇది మనం డయాలసిస్ వల్ల వాతావరణానికి జరిగే ప్రాబ్లం చెప్తున్నాం. అదర్ వే రౌండ్, మనం వాతావరణాన్ని కలుషితం చేసి దానివల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవుతున్నాయి. ఎందుకంటే మెయిన్గా ఇప్పుడు మనకు ఉండే హీట్ అనేది రోజు రోజుకి టెంపరేచర్ పెరుగుతున్నది. టెంపరేచర్ పెరిగే కొద్దీ మనం బయట వాతావరణంలో పోయినప్పుడు హీట్ స్ట్రెస్ అంటారు. హీట్ స్ట్రెస్ అంటే మనకి ఎప్పుడైతే బయటకు వెళ్తామో చెమట రూపంలో ఎక్కువ వాటర్ పోయేసరికి డీహైడ్రేట్ అయ్యి ఆటోమేటిక్గా బ్లడ్ కిడ్నీకి వెళ్ళే రక్త ప్రసరణ తగ్గి కిడ్నీకి డీహైడ్రేట్ అయ్యి స్లోగా కొంచెం కిడ్నీ డ్యామేజ్ అవుతుంది.
ఇది ముఖ్యంగా మన ట్రాపికల్ కంట్రీస్లో ఇది యాక్చువల్ వెరీ కామన్ ప్రాబ్లం. మీరు కానీ కొన్ని పల్లెటూరులో పోతే ఆ ఊళ్ళో ఎక్కువ మంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఊళ్ళో కారణం కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్స్ చెప్తారు, హీట్ స్ట్రెస్ అనేది. అంటే వాళ్ళు ఎండలో ఎక్కువ పోయి, ముఖ్యంగా వీళ్ళు రైతులు ఎండలో ఎక్కువ పనిచేసినప్పుడు రిపీటెడ్ ఇంజరీ వల్ల లాంగ్ రన్లో కిడ్నీ డ్యామేజ్ అవుతుందనేది ఒక కాన్సెప్ట్. రెండోది, అట్లా మనం తీసుకునే ఫుడ్, ఈరోజు ఫుడ్ వాటర్ బాగా కంటామినేట్ అయినాయి, చాలా కెమికల్స్ ఫర్టిలైజర్స్ అన్నీ వాడుతున్నారు కాబట్టి వాటిల వల్ల కూడా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైము కిడ్నీస్ డ్యామేజ్ ఎక్కువ చూస్తున్నాం. సో మనం ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాలి. ఇలాంటి వాటిల్లో కూడా కొంచెం జాగ్రత్త, ఆర్గానిక్ ఫుడ్ మనం వీలైనంత వరకు తక్కువ కెమికల్స్ వాడుతూ ఫుడ్ పెంచి మనం ఫుడ్ ప్రొడ్యూస్ చేసి దాన్ని తినాలనేది, అవగాహన పెంచాలనేది ఈ ఇయర్ మెయిన్ థీమ్. Especially Department of Nephrology and Urology, అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు వాళ్ళకి మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలపాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, డాక్టర్ చక్రవర్తి గారు 10 years బ్యాక్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరుకి రావడం జరిగింది. ఈ 10 ఏళ్లలో 10 years బ్యాక్ సార్ జాయిన్ అయినప్పుడు మనకి 6 డయాలసిస్ పడకలు ఉన్నాయి. అరౌండ్ 200 కేసెస్ చేస్తున్నాం, అంటే 200 కేసులు చేస్తూ ఉన్నాం పర్ మంత్లీ అట్లా చేస్తున్నాము. రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడే 1-2 కేసెస్ జరిగినాయి. ఈ గత 10 ఏళ్లలో ఈ 6 పడకల నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 26 పడకలు వచ్చి నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ పోతున్నాము. ఈ మోస్ట్లీ June 1 నుంచి 34 బెడ్స్కి, అంటే ఈ రాయలసీమ జిల్లాలో పేయింగ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో, మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఇంత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ చేసేది మన అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు. డయాలసిసే కాకుండా కొత్తగా ఇప్పుడు హీమోడయాఫిల్ట్రేషన్ అనేసి, దాని ప్రత్యేకతలు వాళ్ళు చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది. యాక్చువల్గా పేషెంట్కి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో. ఈవెన్ కంబైన్డ్ స్టేట్లో కూడా హీమోడయాఫిల్ట్రేషన్స్ ఒక 350 పై జరిగే ఇన్స్టిట్యూట్ ఏదీ లేదు. మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ 400 కేసెస్ ఎవ్రీ మంత్ టచ్ చేస్తున్నాం గత 6 నెలల నుంచి హీమోడయాఫిల్ట్రేషన్. అంటే క్వాలిటీ ఇస్తే పేషెంట్స్ వాళ్ళు మంచి, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్కే పోయేదానికి ముందుంటారు నెల్లూరు వాళ్ళు. అట్లే ఈ గత 10 ఏళ్లలో ఆల్మోస్ట్ ఆల్ మనం లైవ్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే లైవ్ అంటే ఫస్ట్ డిగ్రీ, మనము సెకండ్ డిగ్రీ అన్రిలేటెడ్ ఏం చేయట్లా. ఫస్ట్ డిగ్రీ ఆర్ సెకండ్ డిగ్రీ అంటే మనం గుంటూరు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి గవర్నమెంట్ అథారిటీస్తో ఆల్మోస్ట్ ఆల్ 100 క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ 125 కేసెస్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాము. దీంట్లో సక్సెస్ రేట్ 5 years సర్వైవల్ రేట్ అరౌండ్ 87%. మీరు 87% 5 years సర్వైవల్ రేట్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే, ఇప్పుడు మీరు మేయో క్లినిక్ కానీ, కింగ్స్ కాలేజ్ ఆఫ్ లండన్ కానీ వాటితో కంపేర్ చేసుకున్న మనము చాలా ధీటుగా ఉన్నాము. నెల్లూరు ఇండియాలో ఉండేదానికి కాకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పరంగా మన 5 years సర్వైవల్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్. మీ అందరికీ తెలుసు, రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అది పేషెంట్కే కాదు, పేషెంట్ డోనర్కే కాదు, పేషెంట్ ఫ్యామిలీస్కి, పేషెంట్ రిలేటివ్స్కి అండ్ డాక్టర్స్కి అది ఒక అగ్ని పరీక్ష లెక్క ఉంటుంది. ఈ 5 years సర్వైవల్ రేట్ ఆల్మోస్ట్ ఆల్ 87% అచీవ్ అయిన డాక్టర్ చక్రవర్తి గారి టీము, డాక్టర్ చక్రవర్తి గారికి, మస్తాన్ గారికి, డాక్టర్ రాకేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ, ఈ డిపార్ట్మెంట్ని మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ నెఫ్రాలజీ ఎట్లా ఉంటుందో డాక్టర్ చక్రవర్తి గారు, మస్తాన్ గారు మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.